ముందుగా రవీందర్ దగ్గరికి వెళ్దాం. రవీందర్ చెప్పండి. సో నిజానికి చెప్పాలంటే హైకోర్టు ఇంతకు ముందు కూడా ఇదే ఒక్కానించింది. సో దానికి కౌంటర్గా సో కోర్టు ఏదైతే డైరెక్ట్ చేస్తుందో దాని ప్రకారమే నడుచుకుంటామని చెప్పి అనంతరం పార్టీ కేంద్ర కార్యాలయంగా నిర్మాణంలో ఉన్నదాన్ని తాడేపల్లిలో కూల్చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే కోర్టు సీరియస్ అయిన పరిస్థితి కూడా కనిపిస్తోంది. స్టేటస్ కో ఇచ్చిన పరిస్థితి కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. సో ఏం జరగబోతోంది? ఇప్పటికైనా దీనిపై ఖచ్చితంగా కోర్టు ధిక్కరణ చేయకుండా ఉండే అవకాశం ఏదైనా కనిపిస్తుందా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా కోర్టు ధిక్కరణ కార్యక్రమాలకే చంద్రబాబు ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొద్ది రోజుల క్రితమే మనం చూసాం తాడేపల్లి శివార్లో ఉన్నటువంటి సీతానగరంలో నిర్మాణంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి సంబంధించి దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పి హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పినప్పుడు కూడా తెల్లవారుజామున వచ్చి ఏకంగా వాటన్నిటిని కూడా కూల్చేసిన పరిస్థితి. ఆ రోజు శనివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకున్న పరిస్థితి. ఎందుకంటే అప్పటికప్పుడు కోర్టుకి వెళ్ళలేని పరిస్థితి కాబట్టి శని ఆదివారాలు కోర్టు సెలవులు కాబట్టి కోర్టు కూడా వెళ్ళలేకుండా చూసి ఆ రోజు ఆ దుర్మార్గానికి చంద్రబాబు ప్రభుత్వం తెరదీసింది. సో ఇప్పుడు కూడా 9 కార్యాలయాలకు సంబంధించి నిన్న స్టేటస్ కో ఇస్తూ హైకోర్టు చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. అయినప్పుడు కూడా దానికి ఈ రోజు వరకు సమయం ఉంది కాబట్టి దానికి ఏదో రూపంలో సమాధానం చెప్పేందుకు ప్రయత్నించడం ద్వారా అనంతరం చర్యలు తీసుకునేందుకే చంద్రబాబు ప్రభుత్వం ముందుకెళ్తున్నట్టుగా అర్థమవుతుంది. అయితే దీని మీద కోర్టు ఏ విధంగా స్పందిస్తుందనేది వేచి చూడాలి. ఎందుకంటే మనం చూస్తున్నాం మొదటి రోజు నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకుల మీద టార్గెట్ చేయడం ఒకవైపు అయితే మరోవైపు ఏకంగా రాష్ట్ర స్థాయిలో పార్టీ కేంద్ర కార్యాలయంతో సహా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి జిల్లా పార్టీ కేంద్ర కార్యాలయాలను కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. వాస్తవానికి వీటికి సంబంధించి ప్రభుత్వం గతంలో చంద్రబాబు ఇచ్చినటువంటి జీవో ప్రకారమే స్థలాల కేటాయింపు కూడా జరిగింది. ఆ స్థలాల్లో నిర్మాణాలు జరుగుతున్నాయి. నిర్మాణాలకు సంబంధించి అనుమతుల విషయంలోనే ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వివాదాన్ని లేపుతుంది. కానీ వాస్తవానికి అనుమతులు కోరుతూ గతంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మున్సిపల్ కార్యాలయ అధికారులకు అనుమతులు కోరుతూ వినతులు కూడా ఇచ్చిన పరిస్థితి. అయితే నిర్ణీత సమయంలో కనుక అనుమతులు ఇవ్వకపోయినా లేదంటే ఏది అబ్జెక్షన్ కూడా చెప్పకపోతే కనుక ఇచ్చినట్టుగానే భావిస్తే నిర్మాణాలు చేసుకోవచ్చు అనేది మున్సిపల్ చట్టంలోనే ఉంది. ఆ చట్టం ప్రకారం ఇప్పుడు నిర్మాణాలన్నీ కూడా చేస్తున్నారు. అయితే దానికి మాత్రం ఖచ్చితంగా అనుమతులు ఏమైనా కారణం చూపెడుతూ వాటిని ధ్వంసం చేసే కార్యక్రమానికి చంద్రబాబు ప్రభుత్వం అయితే తెరదీస్తున్నట్టు కనిపిస్తుంది. వాస్తవానికి వాటిని కోల్చివేత అనేది చివరంకంగా ఎప్పుడు ఉండకూడదనేది గతంలో సుప్రీంకోర్టు నిర్ణయాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇలాంటి భవనాలు ఏదన్నా ఒకవేళ చంద్రబాబు ప్రభుత్వం కనుక ఈ నిర్మాణాలను అక్రమం అని కనుక భావిస్తే కనుక వాటిని సక్రమం చేసుకోవడానికి క్రమబద్దీకరణ చేసుకోవడానికి పెనాల్టీ కట్టించుకొని చేయొచ్చు. అది అంతా కూడా మున్సిపల్ చట్టంలోనే ఉంది. కానీ అవేమీ కూడా పట్టించుకోకుండా ఎట్టి పరిస్థితుల్లో కక్ష సాధింపు చర్యలో భాగంగా మొత్తం జిల్లా వ్యాప్తంగా అన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవనాలను కూల్చివేయాలనేటువంటి ఒక లక్ష్యంతో పనిచేస్తున్నట్టుగా అర్థమవుతుంది. దీనికి సంబంధించి హైకోర్టు కూడా నిన్న చాలా ఘాటుగా అధికారులను ఉద్దేశించి హెచ్చరికలు కూడా జారీ చేసింది. అయితే ఈ రోజు వరకు స్టేటస్ కో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో నోటీసులు కూడా ఇచ్చింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి సమాచారం కావాలని కోరిన నేపథ్యంలో ఈ రోజు కోర్టు దృష్టికి అధికారులు చంద్రబాబు ప్రభుత్వం ఏ విధంగా సమాచారాన్ని తీసుకెళ్తుందనేది వేచి చూడాల్సింది. మొత్తానికైతే ఈ రోజు వరకు స్టేటస్ కో ఉన్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా భవనాలను కూల్చివేయాలి కక్ష సాధింపు చర్యలో భాగంగానే చంద్రబాబు ప్రభుత్వం ముందుకెళ్తున్నట్టు అయితే ఆ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అర్థమవుతుంది. హరి రైట్ రవీందర్. సో ఇవాళ మళ్ళీ కోర్టుకి ముందుకి ఈ అంశం రానున్న నేపథ్యంలో మరి ఎలాంటి ఉత్తర్వులు కోర్టు ఇస్తుంది, దాన్ని పరిగణలోకి మరి తీసుకుంటుందా లేదంటే ఇంతకు ముందులాగానే కోర్టు ధిక్కరణ చర్యలకు పాల్పడుతుందా అధికార ప్రభుత్వం అనేది వేచి చూడాల్సిన అవసరం. థ్యాంక్ యూ రవీందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.